అనుకోలే. చాలా మంది అంటారు డాక్టర్లు అవ్వాలనుకున్నాం, యాక్టర్ అయ్యామని. నాకు అసలు చదువు అంటే కూడా పెద్ద అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం వీటి మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది, కానీ చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు నాకు. నాన్నగారి ప్రోత్సాహం వల్ల ఆయన మరి ప్రతి కనీసం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని ఆనాడు నేను బిఏ పట్ట పుచ్చుకోవడం జరిగింది. మరి దాని సందర్భంగా నేను ఒకవేళ నేను చదువుకోలేకపోతే నేనేమి పోగొట్టుకోనేవాడినేమో జీవితంలో అన్నది నాకు తలతర తెలిసి వచ్చింది. అంటే ఎంతోమంది స్నేహితులు అందరు వివిధ రంగాల్లో నిష్ఠాతులే వాళ్ళంతా వాళ్ళ రంగాల్లో ముందుండి ఇప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే మా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కలుసున్న ఉభయ రాష్ట్రాల సీఎం గారు అయితేనేమి, లేకపోతే మా సురేష్ రెడ్డి స్పీకర్ గారు అయితేనేమి, లేకపోతే అజరుద్దీన్ మా క్రికెట్ ప్లేయర్ అయితేనేమి, ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఎంతో మందితో నాకు పరిచయాలు. ఇలా అందరితో ఈ కుల మత లేకపోతే ప్రాంత భేదం లేకుండా అలాగే ఒక వసుదైక కుటుంబంగా అందరూ కలిసి ఉండటం, ఆ యొక్క చదువు ద్వారా నేను ఎన్నో విషయాలు, అలాగే నాకు నెమ్మదిగా సాహిత్యం మీద ఒక ఆసక్తి పుట్టడం. ఎందుకంటే నేను సంస్కృతం స్టూడెంట్, బిఏలో సంస్కృతం క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకున్నాను అప్పుడు. సరే అలా ఇక చెప్పుకుంటూ పోతే ముందుగా ఈ యొక్క విషయానికి వస్తే ఈనాడు ఇది కొంచెం 99 సినిమా యొక్క కృషి యొక్క ఫలితం ఈ 100వ సినిమా. అలాగే 99 మైలురాళ్లు దాటిన నా 40 ఏళ్ల జీవితం యొక్క అనుభవం ఈ యొక్క నా 100వ సినిమా. అందుకే ఎంతో మంది ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న ఎంతో మంది ప్రేక్షకుల వాళ్ళందరికీ మరి నేను ఇస్తున్న ఈ చిత్రోత్సవం ఇది, ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్ణి చిత్రం. అలాగే ఈ క్రమంలో ఎన్నో కథలు వినడం జరిగినాయి. మరి కొన్ని నచ్చలేదు కథలు, కొన్ని నచ్చినాయి. కానీ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన అభిమానులు అయితేనేమి, మన ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి. మరి వాటన్నిటికీ జమ్మకుని మంటకమిండు నే తన వైభవములు 10,000 మానసంబండునే మానసంబగా లేటి మనుషులు గట్టి వాడికని కంటను శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగినని కంటికి నిద్ర వచ్చునే. నాకెప్పుడు నా సినిమాలో పోటీ, నేను ఎప్పుడు ఏ చేసినా కూడా రామారావు గారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలతో ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఒక భీష్ముడికి పాత్ర చేయడం జరిగింది. రాజుపేటలో ఒక కురూపి పాత్ర అంటే డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. కాకుండా ప్రతి నాయకుడి పాత్రలో కూడా మెప్పించి రావణాసుడైతేనేమి, సురేంద్రుడైతేనేమి ఇవాళ మనం ఇన్ని పూజలు చేసుకుంటున్నాము, మన ఇన్ని యాగాలు హోమాలు చేసుకుంటా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి. నేను కాదంటే కానీ నేను ఎప్పుడనేది ఒకటే, ఈ యొక్క భక్తి జనంలో మారుతున్నా మనం చూస్తున్నాం. దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి ఈ అంటే వచ్చే తరం వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ వీటి మీద సాంప్రదాయాలు వీటి మీద నన్ను అడుగుతుంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా బాగా మన ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. ఎంతో యజ్ఞాల్లో కల్లా ఏదో అశ్వమేధ యాగం అని, లేకపోతే మన హిమాలయ పర్వతాల్లో కల్లా హిమాలయ పర్వతం అని, అలాగే మనకున్న ఈ యొక్క వ్రతాల్లో కల్లా సత్యవ్రతం అని, లేకపోతే మన దానాల్లో కల్లా అభయదానం అని, అలాగే మనకున్న మంత్రాల్లో కల్లా శ్రవణం అని, అలా మనకున్న బాధ్యతల్లో విద్యల్లో బ్రహ్మ విద్య అని, అలాగే మనకున్న ధర్మాల్లో సత్యధర్మం అని, అలాగే మనకున్న ఈ ఆవులలో కామధేను అని, అలాగే ఇవన్నీ కూడా మన పెద్దలు మన వేదాలు ఇవన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా వాటిని వీరుడి గాథ ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్ణి పాత్ర అంటే మన చరిత్ర. అది ఒక రకంగా అందరూ తెలుసుకోవాల్సిన ఒక మన ఘనమైన తెలుగు చరిత్ర ఈ యొక్క పాత్ర గౌతమ బుద్ధ శాతకర్ణి. మనకందరూ కలిసి ఎంతోమంది ఉండొచ్చు చక్రవర్తులు, కానీ మొత్తం దేశానంతా ఏకాది ఛత్రపత్యం కింద ఈ మొత్తం భరతఖండాన్ని పాలించిన మహానుభావుడు గౌతమ బుద్ధ శాతకర్ణి. మరి అటువంటి గౌతమ బుద్ధ శాతకర్ణి గురించి ఇప్పుడు ఇక్కడ దండ వేసి వచ్చాం. ఆయన 31వ వారసుడు ఆ యొక్క వంశాల్లో ఆయన గౌతమ పుత్రి యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే మరి ఆయన 21వ రాజు ఆ యొక్క వంశానికి సంబంధించి 23వ రాజు
మరి అటువంటి దురదృష్టకరం ఏంటంటే తెలిసింది మరి చరిత్ర చాలా తక్కువ ఆయన గురించి. మనం ఎంతో మంది గురించి చదువుకుంటాం, అశోకుడు అంటాం, అలాగే ఎన్నో చాలా మంది ఆశీర్వదించేవారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్ణి. ఆయన నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అంటే ఒక పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం మహావిష్ణువు కావచ్చు, లేకపోతే ఒక పల్నాటి రంగరాయుడు కావచ్చు, లేకపోతే ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు. బట్ ఈ పాత్ర కూడా ఆయనకు ఉండింది మదిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక 6 నెలల పాటు ఈ యొక్క పాత్ర మీద కూడా, స్క్రిప్ట్ మీద కూడా ఆయన కూర్చోవడం జరిగింది. కాకపోతే అది మరి ఎందుకు ఆయన నాకు తెలియని విషయం, అది కొత్తగా నేను తెలుసుకున్న విషయం అది. అలాగే కొత్తగా గౌతమ బుద్ధ శాతకర్ణి గారి గురించి నేను చెప్పడం, ఎందుకంటే ఆయనకు ఎప్పుడు శాంతి కోరుకునే మనిషి. ఎటువంటి యుద్ధాలు చేసినా కూడా శాంతి కోసం ఆయన యుద్ధాలు చేశాడు. ఎక్కడో చిన్న మధ్యమై ఉన్న మన భారత దేశం ఆనాడు తెగలు కానివ్వండి, అట్లా ఉన్న ఈ యొక్క మొత్తం భారతదేశాన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి, ముందు వీళ్ళ మీద అందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఆయన మొత్తం ఉగాదికి ఒక్కొక్క ప్రశస్తం ఉంటుంది. ఈ రోజు ఉగాదికి ఏంటంటే శుక్రుడు దీనికి అధిపతి. శుక్రుడు అంటే స్త్రీ గ్రహం. అంటే ఈ సంవత్సరం అనుకోకుండా ఏదో నేను చెప్పాను, యాదృచ్ఛికంగాను కాకతాళీయంగాను స్త్రీ యొక్క ఆధిక్యత ఉంటుంది. పురుషాధిక్యమైన ఈ సమాజంలో ఏదైతే రామారావు గారు నాడు మహిళల కోసం ఒక పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో, ఎలాగ మహిళల కోసం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారో, ఎలాగైతే మహిళలకి తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించారో, అదే ఉగాది పర్వదినాన మేము మీకు అందరికీ అనౌన్స్ చేయటం, ఇదంతా అంత యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇందాక చెప్తూ మర్చిపోయాను, అదే యాదృచ్ఛికం కాకతాళీయం అంటే అదే సినిమాలో నేను ఇప్పుడు అవుతా ఉన్నాను అనుకున్నా, అక్కడికి వచ్చా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అప్పుడు నేను అనుకోలా, ఏదో తర్వాత డాక్టర్ పాత్ర చేశా మదర్ స్టార్ సినిమాలో. అనుకోకుండా బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి నేను చైర్మన్ గా అక్కడ నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఒక శ్రీరామరాజ్యం చేశాం. దాని తర్వాత ఒక లెజెండ్ చరిత్ర సృష్టించాలన్న మేమే దానికి తిరిగి అలాగే ఆ సినిమా దాని ఫలితం చూపించింది. అలాగే నేను కూడా ఆ తర్వాత హిందూపురం నుంచి శాసనసభకు నేను పోటీ చేయడం జరిగింది, ఎన్నుకోపోవడం జరిగింది. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సరే ఇవాళ ఈ సినిమా చాలా వినోదం అన్ని కూడిన సినిమా. ఏదైతే మీరు అన్ని ఈ ఉగాది పచ్చళ్ళ ఏదైతే బాలకృష్ణ సినిమా నుంచి మీరు అన్ని కోరుకుంటారో, అలాగే అన్ని నవరసాలుండే చిత్రం అవుతుంది ఈ సినిమా. తప్పకుండా మరి జ్ఞాన సాక్షాత్కారం అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామని. ఆయన బోధనలతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. స్వార్థరైతే సంఘ సేవలో ధరించి ధర్మం శరణం గచ్చామి అని గ్రహించారు. మరి ఇటు అమరావతి గోలలో అలానే బౌద్ధ వాంగ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మరి అటువంటి ఈ సినిమా చేయడం అంటే ఇదంతా దైవ నిర్ణయం. అలాగే నాకు తెలిసిన దైవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన వెనకుండి ఈ సినిమాని మన కృష్ణుడు ద్వారా ఆయన ఒక ఏమంటామంటే మనం ఒక సంధానకర్త అంటాం, సంధానకర్త. ఇవన్నీ జరగడానికి మరి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు అంతే. అది ఈ రోజు మమ్మల్ని ఎన్నుకునేందుకు అంటే ఇందాక చెప్తూ మర్చిపోయిన విషయం అదేంటంటే, మరి మామూలు పాపకర్మ ఫలం అనుభవించడానికి మనం మళ్ళీ మనుషులుగా జన్మిస్తూ ఉంటాం. కానీ గత కృత కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని ఆత్మలు మాత్రం కొన్ని శరీరాన్ని స్వీకరిస్తాయి. మరి కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మల యొక్క గత కృత కర్మ ఫలం అనుభవింప చెయ్యడానికని అవి పుడుతూ ఉంటాయి. వాళ్ళే మహానుభావులు, ఇందాక మహానుభావులు అన్నాను. సో అటువంటి మమ్మల్ని ఈ యొక్క సినిమాలో ఈ సినిమా చేయడానికి అందరూ కలిసి ఈ సినిమా ఎవరైతే పనిచేస్తే అందరూ సాంకేతిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మమ్మల్ని అందరూ భగవంతుడు ఎన్నుకున్నట్టుగా నన్ను భావిస్తూ, మరి ఈనాడు తెలుగు భాష కోసం కూడా ఎంతో పోరాడారు ఎంతో మంది. దాంట్లో గౌతమ బుద్ధ శాతకర్ణి గారు కూడా. ఇవాళ మన తెలుగు భాష చూసుకుంటే ఇవాళ మనం మాట్లాడే జనాభా ప్రకారం చూసుకుంటే సుమారుగా మనం భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం తెలుగు వాళ్ళు. సుమారుగా మన తమిళనాడులో, మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మన ఈయన కూడా 3 రాజధానులు. కృష్ణదేవరాయలు గారు ఎలాగో
అక్కడ విజయనగరం, దాని తర్వాత ఇక్కడ పెనుకొండ, అలాగే చంద్రగిరిని రాజధానులుగా పెట్టుకుని పరిపాలించాడు మొత్తం భారతదేశాన్ని సుమారుగా. అలాగే ఈయన కూడా మరి అమరావతిని, అటు కోటిలింగాల కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పుడు ఇది కలుసున్న రాష్ట్రాలు రాష్ట్రం, అలాగే మన కాశీ దగ్గర నాసిక్ దగ్గర అధిష్టానపురం, ప్రతిష్టానపురం, వీటన్నింటి మూడింటి కూడా రాజధానిగా ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. సుమారుగా ఒక 2,80,00,000 మంది ఉన్నాం. అలాగే అక్కడ కర్ణాటకలో సుమారుగా 1,70,00,000 మంది ఉన్నాం. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఒక 60,00,000 మంది ఉన్నాం. మహారాష్ట్రలో ఒక 1,00,00,000 పైన ఉన్నాం తెలుగు మాట్లాడేవారు. అలాగే ఇటు అటు అందరినీ కలిపితే, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిపితే కూడా ఇవాళ సుమారుగా 18 కోట్ల మంది ఉన్నాం మనం తెలుగు మాట్లాడేవాడు. అటువంటి సంపన్నమైన భాష సంస్కృతి మనది. సో ఈనాడు మరి ఈ రోజు భరతమాతకే ఒక వెన్నుపూస మన తెలుగు భాష. అంటే నాగరికతకు తలకట్టు మన తెలుగు భాష. జాతి వెలుదిప్పిన దేశం మన మాతృభాష. అలాగే ప్రపంచ పటం కట్టిన పంచకట్టు మన తెలుగు భాష. ఎందుకు కూడా గుర్తుపెట్టుకుని బ్రహ్మాండం ఈ సినిమా నవ్వుతున్న భవిష్యత్. ఎందుకంటే నా కొన్ని జరుగుతున్నప్పుడు తెలుస్తుంటాయి ముందు ఎందుకో దానికి ఒక వెనకాల ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా సో ఇటువంటిది నేను అన్నట్టు ఎన్నో సినిమాలు అనుకుని మరి ఆయన రావడం వెంటనే ఈ సినిమా చేయాలనుకోవడం, మరి నేను తెలిసింది, నేను మీకు చెప్పింది కూడా చాలా మందికి చాలా తక్కువ తెలుసు ఆయన గురించి. ఇంకా ఎంతో పరిశోధన చేస్తున్నాం. పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి సాహితీవేత్తలందరూ కూడా ఇట్లా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. జరుగుతుంది. ఎంత జరిగినా కూడా మా కళకు ఒక అంత ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు దాని గురించి నెమరేసుకోవడం ఒకసారి ఒక పాత్ర అనుకుంటే దాని గురించి కలవ గంట భోజనం చేసినా పడుకున్నా దాని గురించి కలవ గంటమే. సో ఇటువంటి అద్భుతమైన కథని చిత్రంగా మలిచి అద్భుతమైన కానీ విని విదేశీయులు మన భారతదేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం గర్వపడే సినిమాగా తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం, దాన్ని సాధిస్తాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వీళ్ళ అభిమానులు, మరి మీరంతా ఏమి ఆశించకుండానే నన్ను ఇన్నేళ్లుగా మీరు అభిమానిస్తున్నారు. అదే నాకు శ్రీరామ రక్ష నేను ఎప్పుడు భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి మన విలువైన అభిమానులు ఇంతమంది అభిమానులు పొందడం అంటే భావస్తురాని ధర్మాంతర సారదాని అన్నాడు నాయకది కాళిదాసం. అంటే భావస్తురాని ధర్మాంతర సౌదాని అంటే పూర్వ జన్మలో ఏదో ఒకరిద్దరితో మనకి పరిచయం ఉంటే ఒక 10 మందితో ఈ జన్మలో ఒకరిలో ఇద్దరిలో పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంది. మరి ఇటువంటి ధనాన్ని నాకు ప్రసాదించినందుకు, ఇటువంటి ఘనమైన తెలుగు గడ్డ జాతికి నేను సొంతం కావడం అన్నది నాది ఎన్నో జన్మల సుకృతంగా భావించుకుంటూ, మరి ఆ తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఒకసారి వాగర్తవ సంపూర్తో వాగర్తవ ప్రతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అలాగే ఈ సంవత్సరం ఉగాదికి విష్ణువు మూల దైవం కాబట్టి అందరూ కూడా అందరి నేనంటే పొద్దున్నే లేస్తాం, 3 లేచుకుని అప్పటి నుంచి నా దినచర్య మొదలవుతుంది. ఇది ఎన్నో సందర్భాలు నేను ఎందుకు చెప్తానంటే నా రుణ ఫలితం మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. మన జీవితాన్ని ఒక క్రమబద్ధంగా మనం నిర్దేశించినట్టు మనం దీన్ని నిర్దేశించి కాలం మనంటే రావాలి, కానీ మనం కాలం వెంట ఎప్పుడు వెళ్ళకూడదు. దానికి నిదర్శనం, దానికి పూర్తి నందమూరి తారక రామారావు గారు. సో అలా మనందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పిన మాటలను లేకపోతే రేపు మేము చేయబోయే సినిమాని కూడా మీరు చూసి మీరంతా కూడా ఎంతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఈ ఉగాది సందర్భంగా అందరూ కూడా భగవంతుడు అష్టైశ్వర్య సుఖంతుషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు శ్రీ సంపదలు ఆయురాగ్యం సంపూర్ణ ఆయుష్ నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా మా నిర్మాత సాయిబాబు గారు, అంటే ఆయన లేరు కదా, అంటే మన కృష్ణ గారి తండ్రి గారు, ఆయన కూడా ఇందులో ఒక పార్ట్నర్ ఆయన.